ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్ని వర్గాల భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీతోనే అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ భవిష్యత్తు కూడా భద్రంగా ఉంటుందంటున్నారు ఆయన. బీఆర్ఎస్ అధికారులు అయినప్పటికీ ఆ పార్టీలో చేరాను. అయితే రేవంత్ రెడ్డి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా నిర్ణయాన్ని మాత్రం ఎప్పుడు మార్చుకోలేదు. కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను ఈ దోపిడీ కాంగ్రెస్ చెర నుంచి విముక్తి చేసేటువంటి వరకు మడమ తిప్పను అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని, ఇప్పటికే తెలంగాణ చాలా నష్టపోయిందని, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తరాలు నాశనం అవుతాయంటూ కూడా ఆర్ఎస్పీ మాట్లాడుకోవడం చూస్తున్నాం. సో ఆయన ట్వీట్ చూస్తున్నాం. ఆ ట్వీట్లో కూడా అదే రకమైన అంశాన్ని మెన్షన్ చేశారు ఆయన. సో తెలంగాణ ప్రజలను పట్టపగలే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పెళ్లుబుక్కుతున్న ప్రజాగ్రహం నుండి తప్పించుకోవడానికి యథావిధంగా మరో అటెన్షన్ డైవర్షన్ కుట్రకు తెరలేపింది. నా మీద సామాజిక మాధ్యమాల్లో పార్టీ మారుతున్నాడంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేయిస్తున్నట్లు నా దృష్టికి చాలామంది శ్రేయాభిలాషులు తీసుకొచ్చారు. ఎవరైతే ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం ఆపకపోతే చట్టపరంగా చర్యలు తప్పవంటూ కూడా ఆయన హెచ్చరించారు. సో అంటే ఈ వార్తలకి ఇంకొక అంశం ఏంటంటే కోనేరు కోనప్ప ఎక్కడైతే కంటెస్ట్ చేయాలనుకున్నారో, ఎక్కడైతే కంటెస్ట్ చేశారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సో బీఎస్పీ పార్టీ తరఫున కంటెస్ట్ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోనేరు కోనప్ప ఓటమికి కారణం అందరికీ తెలిసిందే. సో కోనేరు కోనప్ప కాగజ్నగర్ నుంచి కాంటెస్ట్ చేస్తే అదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కోనేరు కోనప్ప ఉంటే బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటెస్ట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరి మళ్ళీ నాగర్ కర్నూలు ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు ఆయన. దీంతో అటు కాగజ్ నగర్లో ఉంటారా, నాగర్ కర్నూలులో ఉంటారా, ఎక్కడ ఉంటారనేది ఇంకా కొన్ని సస్పెన్సే. మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా వెళ్తారా, ఎంపీగా వెళ్తారనే సస్పెన్సే. సో ఈ సిచ్యువేషన్లో కోనేరు కోనప్ప కొంత వెనకడుగు వేసి మొన్న మధ్య మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఇక కాగజ్ నగర్ లైన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మూసుకుపోయింది. సో రేపటి రోజున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మంత్రిని అవుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఇక కాగజ్ నగర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆయనకి ఇక ఆశలు లేవు. అందుకే ఆయన పార్టీ మారుతున్నారు, రాజీనామా చేస్తున్నటువంటి ఊహాగానాలు చాలా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల మొదలై పలు సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయన దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మా ప్రతినిధి మధు ఉన్నారు లైన్లో. ఎస్ మధు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఇటువంటి వార్తలు రావడానికి మరికొన్ని కూడా దోహదపడ్డాయి. అది కోనేరు కోనప్ప బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం, సో నాగర్ కర్నూలు నుంచి ఆయనకు వస్తుందా లేదా, నాగర్ కర్నూలు నుంచి ఎంతమంది పోటీ పడుతున్నారు ఎంపీ రేస్లో రకంగా ఉండడం, ఒక పర్టికులర్ నియోజకవర్గాన్ని లేకపోవడం, ఎంచుకున్న నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడం, ఇటువంటి అంశాలు కూడా దోహదపడ్డాయనపై వచ్చేటువంటి వార్తలకి. సో ఇప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఇక్కడ చెక్ పెడతానంటున్నారు. సో ఏంటి ఆయన ఎటువంటి క్లారిటీ ఇచ్చారు, తదుపరి యాక్షన్ ఏముండబోతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఆయనను యాక్సెప్ట్ చేయకపోవడంతో, తగినంత ప్రాధాన్యత దక్కపోవడంతో మళ్ళీ ఆయన అంటే ప్రజల్లో బీఆర్ఎస్కు ఆదరణ వస్తుందని తెలిసిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్కు రిటర్న్ అయ్యారు. ఆ రిటర్న్ అయ్యేటువంటిది అంశం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మాత్రమే కోనేరు కోనప్ప రిటర్న్ వచ్చారు. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను పార్టీకి మళ్లించే దాంట్లో భాగంగా ఆయనను చేర్చుకున్నారు. అంతే తప్ప సిర్పూర్ కాగజ్ నగర్లో కోనేరు కోనప్పకు మళ్ళీ టికెట్ ఇచ్చేది లేదు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించిన వర్గీయులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ కోనేరు కోనప్ప పార్టీలో తిరిగి వచ్చినప్పటి నుంచి కాస్త ఇద్దరి మధ్య వైరన్ నడుస్తూనే ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్తి స్థాయిలో సిర్పూర్లోనే అక్కడే అందుబాటులో ఉంటున్నారు. అక్కడే ఇష్యూస్ అన్ని కూడా ఆయన అడ్రస్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని తర్వాత క్యాడర్ని తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. రీసెంట్గా సర్పంచ్ ఎన్నికలు, రేపు ఫ్యూచర్లో ఇచ్చేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపైన కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడే ఉండి ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాస్త ఇదంతా చేస్తూ ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలో పార్టీ మారబోతూ ఉన్నారు, ఆయనకు నియోజకవర్గం లేదు సో అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తూ ఉంది. దాన్ని ఖండిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. చాలా స్పష్టంగా ప్రజల సమస్యలు అడ్రస్ చేయడంలో, అభివృద్ధి విషయంలో తెలంగాణను ముందుకు తీసుకుపోవడంలో బీఆర్ఎస్ తోటే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా, నేను అధికారం కోల్పోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలోనికే వచ్చాను, తెలంగాణ బాగు కోరుకునేటువంటి పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే తెలంగాణ ముందుకు పోయేది కేసీఆర్ ఆధ్వర్యంలో మాత్రమే తెలంగాణ డెవలప్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళందరికీ నా దృష్టికి తీసుకొస్తున్నారు. అందుకే ఒక ఖండన చేస్తూ ఉన్నాను. కన్ఫ్యూజన్ పోవాలనేటువంటిది ఖచ్చితంగా బీఆర్ఎస్తోనే ఉంటా. బీఆర్ఎస్లో నుంచే సిరిపూర్ నుంచి పోటీ చేస్తా. తెలంగాణలో
ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ని కూర్చోబెట్టేంత వరకు ప్రయత్నం ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. సో ఇట్లా తప్పుడు ప్రచారం, నేను పార్టీ మారుతాను అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారిపైన ఇక ఫ్యూచర్లో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన గతంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన అందరికంటే ఎక్కువగా ఇన్డెప్త్గా దాని గురించి మాట్లాడింది నేనే, ఒక మాజీ పోలీస్ అధికారిగా కానీ, ఒక ప్రజాప్రతినిధిగా కానీ, ప్రజానాయకుడిగా కానీ పూర్తి స్థాయిలో డెప్త్లో చెప్పాను. కేవలం ఇదంతా బ్లేమ్ గేమ్ నడుస్తుంది, దానివల్ల ఏదేం లేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారనేటువంటి అంశాన్ని మొదట చెప్పింది నేనే, ఒక పోలీస్ అధికారిగా. తర్వాత మైనంపల్లి హనుమంతరావు కొడుకును ఇద్దరిని గల్లాబట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి, నేనే ఒకవేళ పోలీస్ అధికారిని అయిన ఉంటే అనేటువంటి స్టేట్మెంట్ గతంలో కూడా నేనే చేశాననేటువంటి అంశాన్ని చెప్పారు. ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో ఒక సిఐ ఎక్కడున్నాడో వాడిని ఇక్కడ పిలవండి అనేటువంటిది మైనంపల్లి రోహిత్ అన్నటువంటి కామెంట్ ఆయన కోడ్ చేస్తూ గతంలో చెప్పారు. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరొకసారి క్లారిటీ ఇచ్చారు. సిర్పూర్, కాగజ్ నగర్ నాదే, అక్కడి నుంచే పోటీ చేస్తా, అక్కడనే అందుబాటులో ఉంటా, మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత మా భుజాలపైన తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అందులో బాగానే ఒక లెందీ ట్వీట్ చేశారు. అందరూ నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు, నేనేదో పార్టీ మారబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేటువంటి అవకాశమే లేదు. మిగతా వాళ్ళు అవకాశవాదులు పార్టీ అధికారంలో లేకపోతే బయటికి వెళ్ళారు, పార్టీకి మళ్ళీ అధికారం ఫ్యూచర్లో వస్తుందంటే మళ్ళీ తిరిగి వచ్చారంటూ కోనేరు కోనప్పను కోడ్ చేస్తూ కూడా ఆయన గతంలో మాట్లాడారు. సో ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక క్లారిటీ ఇచ్చారు. సో నేను బీఆర్ఎస్లోనే ఉంటా, పార్టీ మారను, బీఆర్ఎస్ నుంచే సిర్పూర్ నుంచే పోటీ చేస్తానటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ మొత్తం దాంట్లో అంటే జనరల్ పొలిటికల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటే ఆటలో అట్టిపడినైంది కోనేరు కోనప్పైనా, కోనేరు కోనప్పకి ఆయనకు మళ్ళీ అవకాశం దొరుకుతుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇక ప్రభుత్వాన్ని నడిపించలేకపోతున్న ఒక ఆలోచనతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనే జాయిన్ అయినప్పటికీ ఆయన ఆలోచన డెఫినెట్గా మళ్ళీ ఎమ్మెల్యే కావాలన్న ఆలోచనతో ఉంటుంది. కాబట్టి ఆయన దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మళ్ళీ? ఎగ్జాక్ట్లీ, అంటే కోనేరు కోనప్ప వయసు రీత్యా కూడా ఎక్కువగా యాక్టివ్గా గ్రౌండ్లో తిరగలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పాలిటిక్స్లో అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ కన్వే చేసి ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేటర్ ఓటర్స్ను కూడా పార్టీ వైపు తిప్పగలిగేటువంటి శక్తి కోనేరు కోనప్పకు లేదు అనేటువంటిది ఆర్ఎస్పీ టీం చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం రీసెంట్గా ఎడ్యుకేటెడ్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి అనుభవము, తర్వాత బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ దీంట్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే సిర్పూర్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటిది వాళ్ళ టీం చెప్తా ఉన్నారు. దానికి రీజన్ బీఎస్పీ నుంచి సిర్పూర్ నుంచి పోటీ చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి 45,000 కోట్ల పైగా వచ్చాయి. కేవలం 10 నుంచి 12 రోజుల వ్యవధిలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్, కాగజ్ నగర్ ఫోకస్ చేస్తారు, నామినేషన్ వేశారు. సో తక్కువ వ్యవధిలోనే అంతమందిని ఆకట్టుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మొత్తం పార్టీ బలోపేతం చేస్తూ పార్టీ డైరెక్షన్లో ముందుకు పోతూ అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరుతాను, నేను చనిపోతే నా శవాన్ని సిర్పూర్లోనే పాతి పెట్టాలి, ఇక్కడే ఖననం చేయాలి అనేటువంటి స్టేట్మెంట్ గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశారు. కాబట్టి ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేయడానికి ఇష్టపూర్వకంగా లేనట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీ అధిష్టానం కేటీఆర్, హరీష్ రావు మద్దతు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది పార్టీలో. సో కాబట్టి కోనేరు కోనప్పను ఏదైనా ఇంకా పార్టీ ప్రత్యామ్నాయంగా ఆయనకు ఏదైనా చూపించే అవకాశం ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కే వచ్చే అవకాశం ఉందని ఆయన టీం చెప్తుంది. అఫ్కోర్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి చాలా టైం ఉంది, 3 నుంచి 3.5 సంవత్సరాల టైం ఉంది. కానీ ఇప్పటి నుంచే చర్చ జరగడానికి ఏంటంటే జరుగుతున్న పరిణామాలని అటెన్షన్ డైవర్షన్ కింద కావాలని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. వాళ్ళు చేసిన హామీలు, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు బయట జనాల్లోకి వెళ్లకుండా ఈ అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు, అందులో భాగంగా నా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఖండనిస్తూ ట్వీట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా రాజీనామా పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇస్తూ ఇంకా ఇలాంటి ప్రచారం చేస్తే చట్టరీత్యా మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, చట్టానికి అప్పజెప్తున్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేయడం చూస్తున్నాం. సార్ తను ఏ పార్టీకి రాజీనామా చేయడం లేదు, రేపటి రోజు తెలంగాణ భవిష్యత్తు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీతోనే భద్రంగా ఉంటుంది అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం చూస్తున్నాం. సో మొత్తంగా కోనేరు కోనప్ప విషయంలో ఆయన జాయిన్ అయిన తర్వాత రకరకాల ఊహాగానాలకు తెరలేపేటువంటి వార్తలన్నిటి కూడా ఒక్క ట్వీట్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు, ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఏం జరుగుతుంది రాజకీయ పరిణామాలు చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు ఏ నియోజకవర్గానికి సంబంధించి వెళ్ళడానికి అవకాశం లేదు, నేను అక్కడే ఉంటానన్న రకంగా టీం కూడా మాట్లాడుకుంటోంది. సో కోనేరు కోనప్ప అవి వచ్చినప్పటికీ కాగజ్ నగర్ నెక్స్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్దే, ఎట్టి పరిస్థితుల్లో ఆయన మారే ప్రసక్తే లేదంటున్నారు. గతంలో కూడా ఆయన అక్కడ ఇల్లు సైతం ఏర్పాటు చేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు ఆయన అక్కడ.
ఈ ఇంట్లో ఉంటున్నాను, నాకు ఇల్లు ఉంది అనే రకంగా ఆయన మాట్లాడుతున్నారు. సో కోనేరు కోనప్ప వయసు రీత్యా కొంత వయసు మీద పడింది, ఆయనకి మళ్ళీ అవకాశాలు ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ కాగజ్ నగర్